ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. గత ఏడాదిలో అటు పాకిస్తాన్‌తో వచ్చిన ఒక చిన్నపాటి యుద్ధం. తర్వాత జియో పాలిటిక్స్ కూడా గత సంవత్సరం విపరీతంగా మారిపోయాయి. ఇప్పటికి కూడా ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య వార్ ఏమైనా వస్తాదా అన్న ఒక రకమైన వాతావరణం క్రియేట్ అయిపోయి ఉంది. అంటే ఏంటంటే రక్షణ రంగాన్ని మరోంత బలోపేతం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో, అలాగే ఏఐ టెక్నాలజీ విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో రక్షణ రంగం అనేది ఇప్పుడు అన్ని దేశాలకి ఒక ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. ఈసారి ఆ ప్రియారిటీ ఉంటుందా బడ్జెట్లో? మీ 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 అంచనా ఏంటి సార్? ప్రయారిటీ ఉండాలి కానీ లాస్ట్ టైమే కొంత బడ్జెట్ తగ్గించారు. తగ్గిందో బాగా పెద్ద బడ్జెట్ లేదు డిఫెన్స్కి, కొంత తగ్గినట్లే ఉంది అది. అక్కడ నేను అనేది ఏంటంటే అసలు వార్ స్వభావం మారింది అని మాట్లాడుకునే ముందు యూరోపియన్ దేశాలు బడ్జెట్ పెంచినాయి, డిఫెన్స్ బడ్జెట్ పెంచినాయి అమెరికా ఒత్తిడి మేరకు. నాటో దేశాలు అలాగే కెనడా కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచింది. అంతకుముందు అమెరికా మీద ఆధారపడేది డిఫెన్స్ కోసం, ఈరోజు అది పెంచి చాలా దేశాలు డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నాయి. చైనా పెంచుతుంది. అమెరికా పరిస్థితి ఏమో తెలియదు కానీ అమెరికా కూడా ప్రపంచంలో నెంబర్ 1 దేశం డిఫెన్స్ బడ్జెట్లో నెంబర్ 1 ఖర్చు పెట్టుద్ది. అయితే భారతదేశానికి సంబంధించినంతవరకు గ్రహించాల్సింది ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం గ్రహించాల్సింది పాకిస్తాన్ దెబ్బతింది, బాగా దెబ్బతింది మన చేతిలో. కానీ పాకిస్తాన్ యుద్ధం చేసిన తీరు అది డ్రోన్లు ఎక్కువ వాడింది. S-400 వస్తుంటే దాంతో మన డిఫెన్స్ అది ఉంటే దాని డ్రోన్లు విపరీతంగా. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధ తీరు మారింది సార్. గతంలో యుద్ధం కాదు ఇది. మీకు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా డ్రోన్లతో అంత బలహీనమైన చిన్నదంటే బలహీనమైన యుక్రెయిన్ రష్యాని వాళ్ళు ఎలా పోరాడింది. యుద్ధం స్వభావం ఎసిమెట్రిక్ వార్ఫేర్. అంతకంటే ఇంట్రెస్ట్ ఏంటంటే వెనిజులా అధ్యక్షుడిని టేక్ ఆఫ్ చేయడానికి మేము ఒక కొత్త రకమైన టెక్నాలజీని వాడాము. ట్రంప్ నిన్న చేసిన ప్రకటన, ఆ కొత్త రకమైన టెక్నాలజీ వల్ల వెనిజులా సైనికుల ఆయుధాలు పనిచేయకుండా ఆగిపోయాయి, ఇంతకు మించి నేను చెప్పనని ట్రంప్ అన్నారు. మరి నిజమో కాదో కానీ ఇప్పుడు చైనాతో యుద్ధం చేస్తే బాగుంటుంది. ఆ తరహా టెక్నాలజీలు అయితే అందుబాటులోకి వచ్చినాయో లేదో మనం అక్కడ కూడా వాళ్ళ క్యూబన్ సోల్జర్ కూడా అక్కడ ఉన్న అతను ఏదో చెప్పాడని అన్నారు, అది పేపర్లో కూడా వచ్చింది. అదంతా ఉంటే మరి చైనాతో యుద్ధం చేయకపోతే వెలుగులో కిడ్నాప్ ఎందుకు అవసరమే ఉంది నీకు? చైనాతోనే చేసుకోవచ్చుగా యుద్ధం, ఏదో రష్యాతో చేసుకోవచ్చు కావాలంటే. నీకు ఇంత తగాదా ఉంది కదా, అక్కడ చేయకుండా వచ్చి ఇక్కడ చేసి వెనిజులా మీద చేసి ఏదో ఉంది కదా, చిన్న వాళ్ళ మీద చూపించి పెత్తనం, చాలా బలహీనలు దుర్బల మీద పెత్తనం చేసి నేను కింకాంగ్ని దారాసింగ్ అని చెప్పుకుని ఉపయోగం ఏముంది? నువ్వు యుద్ధం ఏదో అక్కడ యుద్ధం కూడా కాదు కదా, అది లిఫ్టెడ్, ఎయిర్ లిఫ్టెడ్. అవును, మరి అది గ్రీన్లాండ్ మీద చేస్తా. గ్రీన్లాండ్ ఎంతమంది ఉన్నారు? 57,000 మంది ఉన్న దేశం అది. దాని మీద యుద్ధమే చేయక్కర్లా. నువ్వు గట్టిగా పోయి అక్కడ చుట్టూ ఉంటుంటే అక్కడ చేయగలిగింది కూడా ఏం లేదు. వాళ్ళ మీద చేస్తున్నావు తప్పితే మరి రష్యాతో చైనాతో ఎందుకు బావు? నువ్వు తైవాన్ మీదకి వస్తున్నాను అంటున్నాడు కదా చైనా వాడు, చుట్టుముడుతున్నాడు, విన్యాసాలు చేస్తున్నాడు. ఓ మరి అక్కడికి పో, నీకు అంత మంచి సైనిక కొత్త ఆయుధాలు ఉంటే కనుక అట్టే పో.